అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఆర్ఎఫ్లు, ఎన్ఐఏ, ఎన్సిబి, ఎస్ఎస్ఎఫ్ ఈ జాబుల గురించి ఎక్కడెక్కడ డ్యూటీలు చేస్తాయి, అసలు ఏం పని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ట్రైనింగ్లో వచ్చిన తర్వాత ఏం పని చేయాలి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇండియాలో ఏ ప్లేస్లో డ్యూటీలు ఉంటాయి, అక్కడ అలవెన్స్లు ఎంత ఉంటాయి, శాలరీ ఎంత వస్తుంది, మొత్తం డీటెయిల్స్ అంతా చూస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ మ్యాప్లోని మీకు మొత్తం చూపిస్తాను నేను. ఇప్పుడు మొదటగా ఫస్ట్ ఏజ్ తీసుకుందాం, బిఎస్ఎఫ్ తీసుకుందాం. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి. సో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇదంతా, ఇక్కడ నుంచి ఈ లైన్ వర్షం చూడండి. ఈ లైన్ అంతా ఈ బంగ్లాదేశ్ పూర్తిగా ఇక్కడ నుంచి ఇక్కడంతా ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ అంతా పూర్తిగా ఈ గుజరాత్, ఇవంతా రాజస్థాను, ఇవంతా ఇక్కడ వరకు, పంజాబ్ అంటే జమ్మూ కాశ్మీర్ వరకు కూడా, ఇదంతా కూడా మొత్తం బిఎస్ఎఫ్కి సంబంధించి ఇదంతా ఇక్కడ నుంచి బార్డర్ పూర్తిగా ఇటు సైడ్ ఇటు పాకిస్తాన్ బార్డరు, ఇటు సైడ్ ఇదంతా ఇక్కడ చూడండి. ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి ఇది బంగ్లాదేశ్, ఈ బంగ్లాదేశ్ బార్డర్ ఇదంతా. సో ఇక్కడంతా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది డ్యూటీ అనేది చేస్తుంది. ఇక్కడ జేఎండ్కే జమ్మూ కాశ్మీర్లో కూడా డ్యూటీలు చేస్తుంది. సో అన్ని చోట్ల ఆల్ ఇండియా వైజ్ డ్యూటీలో మెజారిటీగా బిఎస్ఎఫ్ యొక్క పని ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ బార్డర్ గార్డింగ్ అనమాట. సో మెజారిటీ ఈ వర్షను ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉండేది ఇక్కడంతా, తర్వాత వచ్చి ఇక్కడంతా, ఇటు సైడ్ పూర్తిగా ఈ బంగ్లాదేశ్ బార్డర్ అంతా బిఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. ఇటు సైడ్ పాకిస్తాన్ బార్డర్ జమ్మూ కాశ్మీర్ వరకు కూడా బిఎస్ఎఫ్ బార్డర్లో అనేది ఉంటుంది అనమాట. సో బార్డర్ గార్డింగ్ డ్యూటీలు ఉంటాయి. ట్రైనింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. శాలరీలు అత్యధికమైన శాలరీల్లో ఇప్పుడు ఐటీబీపీ తర్వాత ముందైతే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఎక్కువ శాలరీలు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఏమంటే ఐటీబీపీ కొంచెం ఎక్కువ హార్డ్ అవ్వడం వల్ల ఐటీబీపీ శాలరీలు వస్తున్నాయి. కానీ బిఎస్ఎఫ్లో కూడా చాలా ఎక్కువ శాలరీస్ అనేది ఉంటాయి. బిఎస్ఎఫ్ అని ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. డ్యూటీలు కూడా చాలా హార్డ్గా ఉంటాయి. కానీ త్వరగా సెటిల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. సో ఇట్లా ఈ బంగ్లాదేశ్ బార్డరు, ఇట్లా పాకిస్తాన్ బార్డరు, ఈ రెండు బార్డర్లు మొత్తం బిఎస్ఎఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. బిఎస్ఎఫ్ గురించి అది. సో మిగతా లాస్ట్లో చెప్తాం. నెక్స్ట్ వచ్చి సిఆర్పిఎఫ్కి సంబంధించి, సిఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో సిఆర్పిఎఫ్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ అనమాట. అంటే వీటికి బార్డర్లు ఏమి ఉండదు సిఆర్పిఎఫ్ వాళ్ళకి, ఇక్కడెక్కడ బార్డర్లు ఏమి ఉండవు. కానీ బార్డర్లో డ్యూటీలు కూడా చేస్తారు. జమ్మూ కాశ్మీర్ మొత్తం 90% జమ్మూ కాశ్మీర్ పూర్తిగా సిఆర్పిఎఫ్ అండర్లోనే ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఆర్మీ అండర్లోనే ఉంటుంది అనమాట. సో అన్ని ఫోర్సులు చేస్తుంది. ఇక్కడ బిఎస్ఎఫ్ చేస్తుంది, సిఆర్పిఎఫ్ చేస్తుంది, ఐటీబీపీ వాళ్ళు చేస్తారు, ఎస్ఎస్బి వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారనమాట. ఇక్కడ ఎస్ఆర్ఎఫ్ వాళ్ళు కూడా చేస్తారు ఇక్కడ డ్యూటీలు. కానీ ఏమనంటే మెజారిటీగా సిఆర్పిఎఫ్, ఆర్మీ పాపం ఏదైనా గొడవలు జరిగినా, ఇబ్బంది జరిగిన పాపం సిఆర్పిఎఫ్, ఆర్మీ వాళ్ళు ఎక్కువ చనిపోతుంటారు ఇక్కడ. సో పాపం సిఆర్పిఎఫ్ అంత కష్టపడుతుంది. సో సిఆర్పిఎఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ ఈ స్టేట్లో ఆంధ్ర, తెలంగాణ ఇక్కడ చూడండి. దీనికి సంబంధించి జేఎండ్కే అంటే జమ్మూ కాశ్మీర్, హెచ్పీ అంటే హిమాచల్ ప్రదేశ్, పిఎన్ అంటే పంజాబ్కి సంబంధించి, హెచ్ఆర్ అంటే హర్యానా, యూకే అంటే ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, యూపీ అంటే ఉత్తరప్రదేశ్, ఇటు సైడ్ అంటే ఇది నేపాల్, ఎంఏహెచ్ అంటే మహారాష్ట్ర, కేఎన్ అంటే కర్ణాటకకు సంబంధించి, టీఎన్ అంటే తమిళనాడు, కేఆర్ అంటే కేరళకు సంబంధించి కేరళ, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహారు, జార్ఖండ్, ఇంక ఇవన్నీ వస్తాయి. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, ఇంకా నాగాలాండ్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ అంతా ఈ భూటాన్ బార్డర్. ఈ స్టేట్లో ఏ గొడవలు జరిగినా, ఏం జరిగినా, ఛత్తీస్గఢ్లో ఏం జరిగినా సరే మొత్తం సిఆర్పిఎఫ్ డ్యూటీలు చాలా అంటే చాలా హార్డ్గా ఉంటాయి. ఇంటర్నల్ సెక్యూరిటీలో స్టేట్ పోలీస్కి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది అనమాట సిఆర్పిఎఫ్కి సంబంధించి. వాళ్ళు ప్రతి దానికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే సిఆర్పిఎఫ్ ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో బార్డర్ గార్డింగ్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సిఆర్పిఎఫ్కి. సో ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ ఈ స్టేట్లో ఏ గొడవలు జరిగినా, ఏం జరిగినా, ఎలక్షన్ డ్యూటీలు, విఐపి డ్యూటీలు, మొత్తం ప్రతి విఐపికి సిఆర్పిఎఫ్ లేనిది అక్కడ నడవదు అనమాట పొద్దున్న సాయంత్రం అయితే. సో అంత ప్రాసెస్ సిఆర్పిఎఫ్ మొత్తం ఆల్ ఇండియా మొత్తం కవర్ చేస్తుంది. మొత్తం ఇంటర్నల్ సెక్యూరిటీ టోటల్ లోపల ఏం జరిగినా మొత్తం సిఆర్పిఎఫ్ అనేది చూసుకుంటుంది అనమాట. సిఆర్పిఎఫ్ పని అనేది అది. బిఎస్ఎఫ్ సెంటర్లకు సంబంధించి మన సైడ్ అటు కర్ణాటకలో ఉన్నది, ఇటు సైడ్ ఇంకా ఒడిస్సాలోని, ఇటు సైడ్ ఎటు వెళ్ళినా సరే వెస్ట్ బెంగాల్, ఇక్కడంతా ఇక్కడ ఒడిస్సా, ఇక వెస్ట్ బెంగాల్. సో ఇవంతా పైన జమ్మూ కాశ్మీర్లో కూడా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి సంబంధించి తెలంగాణ చంద్రాయణ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు, అక్కడ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ మనకు వచ్చి తమిళనాడుకి సంబంధించి ఆవడిలో ట్రైనింగ్ ఇస్తారు.
నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర లాతూర్లో ఇస్తారు. సో ఇట్లా రకరకాల అన్ని స్టేట్లలోనూ సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ సెంటర్లు అనేది ఉన్నాయన్నమాట. సిఆర్పిఎఫ్ డ్యూటీలు అనేది చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది. ఫుడ్ మాత్రం నెంబర్ 1 ఫుడ్ విషయంలో మాత్రం డౌటే లేదు. ఫుడ్ సూపర్గా ఉంటుంది. ఇది సిఆర్పిఎఫ్కి సంబంధించి. బిఎస్ఎఫ్ అయింది, సిఆర్పిఎఫ్ అయింది. నెక్స్ట్ వచ్చి ఐటీబీపీకి సంబంధించి. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనమాట. సో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది జేఎండ్కే, జమ్మూ కాశ్మీర్. వీళ్ళ డ్యూటీలు వచ్చి జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు సైడ్ ఈ కాలం ఉంది చూడండి, లైట్గా ఇదంతా చిన్న మన కాలం లాగా ఉంటుంది చూడండి ఇక్కడంతా. మళ్ళీ ఇక్కడ నేపాల్ కాడ ఇదంతా కూడా పూర్తిగా అరుణాచల్ ప్రదేశ్ వరకు పూర్తిగా ఇట్ట జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు సైడ్ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇది పూర్తిగా ఇదంతా చైనా, ఇది చైనా. సో ఇదంతా ఇక్కడంతా ఐటీబీపీ హ్యాండర్లో ఉంటుంది అనమాట. ఇదంతా పూర్తిగా బార్డర్ గార్డింగ్ డ్యూటీ అంతా ఐటీబీపీ హ్యాండర్లో ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఇదంతా మంచు, భయంకరమైన మంచు ఉండడం వల్ల ఈ మంచుని ఎక్కువ హార్డ్ ప్లేసులు అంతే ఇవంతా. ఈ హార్డ్ ప్లేసులు ఇలా ఉండడం వల్ల శాలరీ అనేది ఐటీబీపీకి టాప్లో ఉంది. ఇప్పుడు 21,000 నుంచి 38,000 వరకు శాలరీ అనేది ఎక్స్ట్రా అలవెన్స్ ఉంది ప్రతి మంత్. ఏ దీంట్లోనూ రాదు అసలు. రైల్వేలో కూడా మీకు అంత డబ్బులు అనేది రాదు, ఎస్ఎస్జీడీ అంత డబ్బులు అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఐటీబీపీ ఇంత హార్డ్నెస్ డ్యూటీలు చేస్తుంది కాబట్టి, అందువల్ల గవర్నమెంట్ అనేది ఎక్కువగా అత్యధిక శాలరీలు వీళ్ళకి ఇస్తున్నారు ఐటీబీపీ వాళ్ళకి. నువ్వు ట్రైనింగ్ వీళ్ళకి వచ్చి ఐటీబీపీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లు వచ్చి ఇక్కడ తమిళనాడులో ఉంటుంది. తమిళనాడుకి సంబంధించి దాని పేరు మధురై దగ్గర ఉంటుంది, నాకు పేరు గుర్తు రావచ్చు, ఆర్టీసీ శివగంగయ్య అనుకుంటా. సో ఇక్కడ ఈ తమిళనాడులో ఆర్టీసీ శివగంగయ్య ఇక్కడ మీకు ట్రైనింగ్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది. ప్రతి ఫోర్సు చాలా హార్డ్గా అనేది ఉంటుంది అనమాట. సో ఐటీబీపీకి సంబంధించి ఇప్పుడు సిఆర్పిఎఫ్ ప్రతి చోట ఇక్కడ ఇండియాలో ప్రతి చోట బెటాలియన్లు అనేది ఉన్నాయి. ఐటీబీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనూ బెటాలియన్ ఉన్నాయి, ఇటు కర్ణాటకలోని బెటాలియన్ ఉన్నాయి, ఇటు తమిళనాడు ఉన్నాయి, కేరళకు పోయినా ఉన్నాయి, ఒడిశాకు పోయినా ఉన్నాయి, ఛత్తీస్గఢ్ పోయినా ఉన్నాయి, ఎంపీకి పోయినా ఉన్నాయి. ఎట్టుకు పోయినా నువ్వు ఇండియాలో ఎక్కడ పోయినా సరే ఐటీబీపీకి సంబంధించి బెటాలియన్ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ తెలియదు మన వాళ్ళకి అంతే సరిగా ఐటీబీపీ అంటే ఎందుకు సగం మందికి తెలియదు. సో ఉంటాయి అనమాట బెటాలియన్. ఇక్కడ ఒక చోటే డ్యూటీలో ఐటీబీపీ ఉంటుందా అంటే అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడే డ్యూటీలు ఏమి ఉండవు. ఇక్కడ 3 years డ్యూటీ చేస్తాడు ప్రతి వాళ్ళు అంతే. 3.5 years అంటే ఏదైనా 3.5 year చేస్తాడు. తర్వాత వచ్చి 3.5 డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ వేరే చోట. అక్కడ హార్డ్ ఏరియా EAHASA, ఎక్స్ట్రీమ్ హార్డ్ ఏరియా, సాఫ్ట్ ఏరియా అనమాట. ఇట్లా 3.5 years ఇట్లా రొటేషన్ ప్రకారం సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది అన్ని ఫోర్సులకి అంతే. సో ఈ ఎక్స్ట్రీమ్ హార్డ్ ఏరియా డ్యూటీ 3.5 సంవత్సరం, దాని తర్వాత మళ్ళీ HA, దాని తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ EHA, తర్వాత మళ్ళీ HA, తర్వాత మళ్ళీ సాఫ్ట్. ఇలా రొటేషన్ ప్రకారం జరుగుతుంది ప్రతి ఫోర్స్లోనే అనమాట. ఒక్క దీంట్లోనే ఒక ఐటీబీపీలోనే కాదు, ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రతి బెటాలియన్లోని ఇక్కడ కూడా నువ్వు ఈ విధంగా ఈ రొటేషన్ ప్రకారం ఈ సైక్లింగ్ ప్రకారం నువ్వు ఇప్పుడు EHA చేసినావంటే, ఎక్స్ట్రీమ్ హార్డ్ ఏరియా చేసావంటే వెంటనే ఇమీడియట్గా నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు ఏదో బెటాలియన్ నీకు నచ్చిన బెటాలియన్ ఇక్కడ ఇండియాలో ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిలో HA పెట్టుకుంటే నీకు ఆ HA ఆప్షన్లో నీకు అక్కడికి వ్యాకెంట్ ఉంటే వద్దన్న నీకు అక్కడ వ్యాకెంట్ ఇచ్చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చేస్తాడు, ఎక్కడైనా ఇస్తాడు అనమాట. సో ఐటీబీపీకి సంబంధించిన ఇక్కడ అనేది డ్యూటీ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఐటీబీపీ. నెక్స్ట్ ఎస్ఎస్బీకి సంబంధించి. ఎస్ఎస్బీ అంటే సహస్ర సీమాబల్ అనమాట. ఈ సహస్ర సీమాబల్కి సంబంధించి ఇక్కడ ఉంది నేపాల్కి సంబంధించి నేపాల్, ఇక్కడ ఉంది భూటాన్. ఈ భూటాన్ బార్డర్లో అనేది డ్యూటీలు అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మెజార్టీకి ఇక్కడ బార్డర్ గార్డింగ్ డ్యూటీ చేస్తుంది. కానీ అన్ని చోట్ల హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అన్ని చోట్ల ఇక్కడ కూడా డ్యూటీలు చేస్తుంటుంది అనమాట. ఈ వర్క్స్లో ఇక్కడ డ్యూటీ చేస్తుంటుంది. వీళ్ళకి బెటాలియన్లు అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేవు. ఇట్లా రాజస్థాన్లో ఇటు సైడ్లో ఉన్నాయన్నమాట ఎక్కువ. మెజార్టీగా రాజస్థాన్, యూపీ ఇటు సైడ్లో వీళ్ళకి బెటాలియన్లు అనేది ఉన్నాయి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అనేది ఉండదు, ఎందుకంటే బెటాలియన్ లేదు. ఇక్కడ దాని పేరు ఏదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పలాస దగ్గర బెటాలియన్లు అనేది వస్తుంది. ఇక్కడ ఎక్కడో ఉంటుంది పలాస, శ్రీకాకుళం దగ్గర అనుకుంటుంది. సో ఇక్కడ ఉంటుంది. సో అక్కడ మీకు ఎస్ఎస్బీ బెటాలియన్ రాబోతుంది. కానీ అది చాలా ప్రాసెసింగ్ చాలా లేట్ అవుతుంది, ఒక 5-6 సంవత్సరాల పైన అవుతుంది. ఎందుకంటే మనం చెప్పినంత ఈజీ కాదు రావడం, దానికి కోట్లు బడ్జెట్ పెట్టాలి, డబ్బులు ఖర్చు అవుతుంది. ఖర్చు అయిపోయిన తర్వాత అనేది వస్తుంది. ఇది ఎస్ఎస్బీకి సంబంధించిన ఈ నేపాల్ భూటాన్కి సంబంధించిన బార్డర్లో డ్యూటీలు అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సిజిడిలో బెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఎస్ఎస్బీ తర్వాత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఐటీబీపీ. సో ప్రశాంతంగా డ్యూటీలు హ్యాపీగా ఉండాలంటే ఎస్ఎస్బీ అనమాట. ఈ చిన్న ఫోర్సులు ఎందుకంటే త్వరగా ప్రమోషన్లు వస్తాయి, త్వరగా శాలరీలు ఎక్కువ ఉంటాయి, నీకు ఫ్యామిలీ క్వార్టర్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, నీకు వైన్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి అనమాట. చిన్న ఫోర్సు
మిగతా ఫోర్సులు బాగుంటాయి, నేను బాగాలేదని ఇప్పుడు చెప్పను. ఈ బీఎస్ఎఫ్ సిఆర్పి వీటిలో అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ప్రమోషన్లు లేట్ అవుతాయి అనమాట. సో ఎస్ఎస్బికి సంబంధించి ఈ నేపాల్ భూటాన్ బోర్డర్లో డ్యూటీలు చేయాల్సి ఉంటుంది, ఎలక్షన్ డ్యూటీలు చేయాలా, వీపీ డ్యూటీలు చేయాలా, ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ అవసరం వచ్చినా సరే, ఛత్తీస్గఢ్లో ఏ అవసరాలు వచ్చినా, ఏం అవసరం వచ్చినా ప్రతి ఫోర్స్ అనేది అక్కడ డ్యూటీ అనేది చేయాల్సి అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్బికి సంబంధించి అది. నెక్స్ట్ వచ్చి సిఆర్పి, బిఎస్ఎఫ్ అయింది, సిఆర్పి అయింది, ఐటీబీ అయింది, ఎస్ఎస్బి అయింది. నెక్స్ట్ సిఎస్ఎఫ్ చూద్దాం. సిఐఎస్సిఎఫ్. సి అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి ఇప్పుడు రకరకాల ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో దాన్ని తీసేశారు మొన్న, అంటే సిఎస్ఎఫ్ వాళ్ళు తీసేశారు. ఏముందో ప్రైవేటీకరణ అంటారు, మనకు తెలియదు దాని గురించి. కానీ సో ఇప్పుడు తీసారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, ఎంపీ కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్, ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు, మెజారిటీ ఇండస్ట్రియల్ ఏరియాసే మెజారిటీ దీని యొక్క మేజర్ పని అనమాట. ఇంటర్నల్ మొత్తం అది కూడా సేమ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్కి సంబంధించిన మెట్రో స్టేషన్లు, మెజారిటీగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించి ఆ ఫ్యాక్టరీలంతా సెక్యూరిటీ మొత్తం సిఎస్ఎఫ్ అనేది చేస్తుంది. సిఎస్ఎఫ్ రాజస్థాన్లోను, సో మెజారిటీ ఎక్కడ ఎక్కువ మధ్యప్రదేశ్కు ఇటు సైడ్ వెళ్తూ ఉంటారు అనమాట. ఎక్కువ మెజారిటీ ట్రైనింగ్ సెంటర్ అక్కడే ఉన్నాయి. సో మన ఏపీలో మాత్రం ట్రైనింగ్ సెంటర్ అనేది సిఎస్ఎఫ్కి సంబంధించిన లేవు. కానీ ఏమంటే సిఎస్ఎఫ్లో వైన్ అనేది ఉండదు. సిఎస్ఎఫ్ అన్ని చోట్ల అన్ని ఫోర్సులోనూ వైన్ అనేది దొరుకుతుంది. ఒక సిఎస్ఎఫ్లో మాత్రం వైన్ అనేది అసలు వైన్ లేదు. ఇంకోటి ఏమంటే ఫ్యామిలీ క్వార్టర్స్ దొరుకుతాయి. డ్యూటీలు అనేది హార్డ్గా ఉంటుంది. 8 hours 4 hours అలా 8 hours షిఫ్ట్ వైజ్ 8 hours డ్యూటీ అనేది ఉంటుంది. సో శాలరీ అనేది అన్నిటికంటే ఎస్ఎస్సిజిడిలో తక్కువ శాలరీ తీసుకుంటున్న ఫోర్స్ ఏదైనా ఉందంటే ఓన్లీ సిఎస్ఎఫ్ఏ. ఎందుకంటే అది ప్లెయిన్ ఏరియాలో సిటీలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వలేరు అనమాట సిఎస్ఎఫ్లో. ఏమంటే ఫ్యామిలీ పెట్టుకొని ఉండొచ్చు తప్ప డబ్బుల పరంగా మీరు ఉండలేరు. కానీ సిఆర్పి బిఎస్ఎఫ్లో ఏమంటే ఫైనాన్షియల్గా మీరు త్వరగా స్ట్రాంగ్ అవ్వచ్చు, డబ్బుల పరంగా మీరు ఇది కావచ్చు, ఐటీబీపీలో కావచ్చు, లేకపోతే అస్సాం రైఫిల్లో కావచ్చు, వీటిల్లో కావచ్చు. ఏమంటే సిఎస్ఎఫ్ అని ఒక అపోహన అనేది ఒక చేశారనమాట. అంటే ఎక్కువగా సిఎస్ఎఫ్ఏ బాగుంటుంది, మిగతా ఏది బాగుండదని అపోహలో ఉన్నారు. సిఎస్ఎఫ్ కంటే మిగతా అన్నింటిలోనూ బాగుంటాయి. సిఎస్ఎఫ్ నేను బ్యాట్ చేయట్లేదు, ఏమంటే సిఎస్ఎఫ్ అదొకటే బాగుంది, మిగతాది బాగాలేదు అనుకున్నారు. కానీ సిఎస్ఎఫ్లో తక్కువ శాలరీ ఉంటుంది. సిఎస్ఎఫ్ బాగుంటుంది, బాగాలేదని చెప్పట్లేదు, బాగుంటుంది. కానీ తక్కువ శాలరీ అన్నిటికంటే ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అవ్వరు అనమాట సిఎస్ఎఫ్లో. మిగతా అన్నింటిలోనూ త్వరగా స్ట్రాంగ్ అవ్వచ్చు, త్వరగా ఫైనాన్షియల్ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సిఎస్ఎఫ్ ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్, తర్వాత ఫ్యాక్టరీలకు సంబంధించి ఎయిర్పోర్ట్లు, మెట్రో స్టేషన్లు అన్నీ చేయాల్సి ఉంటుంది. సిఎస్ఎఫ్లో 20 సంవత్సరాలు పడుతుంది ప్రమోషన్ రావడానికి. నువ్వు కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అవ్వాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు దాటుతుంది. అప్పుడు కూడా వస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే అంతమంది స్ట్రెంత్, అంతమంది కాంపిటీషన్ ఉండడం వల్ల సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్లో ప్రమోషన్ రావాలంటే చాలా అంటే చాలా కష్టం. ప్రమోషన్లు రావాలంటే ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్ ఈ మూడిట్లో మెజారిటీగా అంటే ఎస్ఎస్బి, ఐటీబీపీ రెండింటిలోనే త్వరగా ప్రమోషన్లు అనేది వస్తాయన్నమాట. ఎందుకంటే చిన్న ఫోర్సులు కాబట్టి. సిఎస్ఎఫ్కి సంబంధించింది. సో ఇప్పుడు బిఎస్ఎఫ్ అయింది, సిఆర్పిఎఫ్ అయింది, ఐటీబీపీ అయింది, ఎస్ఎస్బి అయింది, సిఎస్ఎఫ్ అయింది. నెక్స్ట్ ఏఆర్ చూద్దాం. ఏఆర్కి సంబంధించి, ఏఆర్ అంటే అస్సాం రైఫిల్కి సంబంధించి. సో అస్సాం రైఫిల్కి సంబంధించి సార్ మీకు కనిపించలేదు, ఇదంతా రాసేసాను, అందువల్ల మీకు సరిగ్గా ఇక్కడ చూడండి. సో మీకు ఏఆర్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ట్రాన్స్ఫర్లు ఏమి ఉండవు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి పాపం ఎలాంటి ట్రాన్స్ఫర్ లేవు. ఇక్కడ ఏం బెటాలియన్లు ఏం లేవు. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అస్సాము, అరుణాచల్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ ఇవన్నీ ఉంది చూడండి. ఇక్కడంతా మెజారిటీగా అస్సాంలో దిమాపూర్, దీపు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి మీకు అస్సాంలో. సో ప్రతి ఒక్కరు అస్సాం రైఫిల్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎక్కడికే వెళ్తుంటారు అనమాట. సో అస్సాంకి సంబంధించి మీకు హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడే ఉంది. తర్వాత ఢిల్లీలో కూడా హెడ్ క్వార్టర్స్ ఉన్నది మీకు. తర్వాత డ్యూటీలు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా డ్యూటీలు చేస్తారు అస్సాం రైఫిల్ వాళ్ళకి. కానీ అస్సాం రైఫిల్ చాలా శాలరీలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏమంటే ఆర్మీతో అటాచ్మెంట్ ఉంటుంది అని ఉన్నారు. సో ఆర్మీతో అటాచ్మెంట్ ఉంటుంది కానీ మరి అతికి మించి ఏమి ఉండదు. ఏంటంటే సిఏపిఎఫ్కి అందుకే వస్తుంది అస్సాం రైఫిల్. యూనిఫామ్ కూడా ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నారు. మొత్తం పూర్తిగా సిఏపిఎఫ్లో కలిసిపోతుంది. ఇంకా పూర్తిగా అస్సాం ఆల్రెడీ ఎప్పుడో కలిసిపోయింది, ఇంకా ఉన్నది కూడా కలిసిపోతుంది పూర్తిగా. యూనిఫామ్ ప్యాటర్న్ చేంజ్ అయిందంటే ఇంకా పూర్తిగా కలిసిపోయినట్టే అనమాట. సో అస్సాం రైఫిల్కి సంబంధించి డ్యూటీలు అంతా ఇక్కడే ఉంటాయి. షిఫ్ట్ వైజ్గా 4 గంటలు 3 గంటలు అక్కడ ఉన్న స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. శాలరీలు మొత్తం సూపర్గా ఉంటాయి శాలరీలు. సో ఎప్పటికీ మీరు లైఫ్లో ఇక ట్రాన్స్ఫర్లు అనేది ఉండవు. ప్రతి ఫోర్స్లో ట్రాన్స్ఫర్లు అనేది ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలకు రావచ్చు కానీ సో అస్సాం రైఫిల్ మాత్రం ఎప్పటికీ పక్క రాలేరు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళేది రూట్, అస్సాం రైఫిల్ రూటు మనం జావలికి వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ నుంచి తెలంగాణలో అయితే ఇట్లా సేమ్ ఇట్లా వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్ళాలి. ఎటైనా ఇటు తిరిగి ఛత్తీస్గఢ్నో కనెక్ట్ అయ్యాలో, లేకపోతే ఒడిశాను కనెక్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్ కనెక్ట్ అయ్యి వెళ్ళాలి. ఈ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్లు ఉంటాయి చూడు, ఇది చాలా ఇబ్బంది అనమాట. ట్రైన్లు దొరకవు అనమాట.
సో ఇక్కడ ఈ వీళ్ళు ఎస్ఆర్ఎఫ్ లేక బార్డర్కి సంబంధించి ఈ మయన్మార్ బార్డర్ చూస్తారు ఎక్కువగా. ఈ మయన్మార్ ఆర్మీ వాళ్ళు ఈ బార్డర్లో సిఏపిఎఫ్ ఎక్కడెక్కడ డ్యూటీలు చేస్తుందో ఈ డ్యూటీలో బీఎస్ఎఫ్ వాటికి ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఐటీబీపీ వాళ్ళు ఉంటారు, ఎస్ఎస్బీ వాళ్ళు ఉంటారు. ఎవరి ప్లేసుల్లో సిఏపిఎఫ్ ఉందో ఆ ప్లేసుల్లో ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు. తోడుగానే వాళ్ళు వీళ్ళు కలిసే ఉంటారు అనమాట. సో ఎలాంటి చేంజింగ్ ఏముండదు. సో ఇప్పుడు ఈ మయన్మార్ బార్డర్ మొత్తం ఎస్ఆర్ఎఫ్లు అనేది చూసుకుంటుంది అనమాట. ఈ వీళ్ళతో పాటు ఆర్మీ వాళ్ళు కూడా అనేది ఉంటారనమాట. సో డ్యూటీలు అనేది ఎస్ఆర్ఎఫ్లు కొంచెం హార్డ్గానే ఉంటుంది, కానీ శాలరీలు మొత్తం సూపర్గా ఉంటాయి, లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఎస్ఆర్ఎఫ్లకు సంబంధించి ప్రమోషన్లు కూడా బాగా వస్తుంది. సో మంచి మంచి శాలరీలు త్వరగా సెటిల్ అయిపోయి త్వరగా ఇంటికి రావచ్చు అనమాట. సో ఎస్ఆర్ఎఫ్ల కింద. సో ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 కోర్సులు అయిపోయినాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ మిగిలినవి ఎన్సిబి, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్. ఎన్సిబి అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ స్పెషల్ ఫోర్స్ వస్తుంది. సో ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి డ్రగ్స్ గిగ్స్ ఇండియాలో అక్కడ ఢిల్లీలో మెయిన్ సెంటర్లు ఉంటాయి కదా, ఢిల్లీ, బెంగళూరు, మొత్తం ఆల్ ఇండియా వైజ్ డ్యూటీలు ఇవంతా. సో ఎన్సిబి ఆల్ ఇండియా వైజ్ డ్యూటీలు ఉంటాయి. మీరేం డ్రగ్స్ని బట్టి మీరేం పట్టేది ఏమి ఉండదు. అక్కడ మెయిన్ ఆఫీసర్లు పడతారు. ఆఫీసర్లు పడితే వాళ్ళ వెనకాల మీరు ఉంటారు, వాళ్ళకి ఏదో చిన్న హెల్ప్లు చేస్తారు అంతే. మీకు అంత బాధ్యతలే మీ చేతికి ఇవ్వరు. మెయిన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ హెడ్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అవంతా ఎన్సిపి సంబంధించి ప్రశాంతంగా ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒక చోట మీకు స్టాండర్డ్ లైఫ్ ఉండదు ఎన్సిపి వాళ్ళకి. మీరు తిరుగుతూ ఉంటారు, ఆడ ఈడ తిరుగుతూనే ఉంటారు ఎప్పటికీ. వాళ్ళ వెనకాల పోతూ ఉంటారు. ఫ్యామిలీని సిటీలో పెట్టుకోవచ్చు. ఫైనాన్షియల్గా అయితే వీక్ అయిపోతారు, డబ్బులు అయితే ఉండవు మీ కాడ. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎన్ఐఏ అంటే ఇంకా పెద్ద గొడవలు, హత్యలు, అవి ఇవి గొడవలు జరుగుతుంటాయి కదా. ఆ గొడవలు ఏం ఇష్యూలు జరిగినా సరే, ఇంటర్నల్ ఇష్యూ, ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఏం జరిగినా సరే వీళ్ళు ఎన్ఐఏకి ఇస్తే మామూలు మన స్టేట్లో కూడా న్యూస్లో చెప్తా ఉంటారు, ఎన్ఐఏ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చిందని. సో ఇదంతా చేసేది వాళ్ళే. ఈ ఎన్ఐఏ జవాన్ సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ అక్కడ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సో వాళ్ళకి హెల్పింగ్గా ఉంటాడు అంతే తప్ప తనేం ఇన్వెస్టిగేషన్ చేసేది ఏమి ఉండదు అనమాట. సో నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి సెక్రటేరియట్ స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్లు, సచివాలయాలు, విఐపి బంగ్లాలకు సంబంధించి ఇవంతా ఉంటాయి, సెక్రటేరియట్లు ఉంటాయి కదా. సో ఈ సెక్రటేరియట్లకు సంబంధించి ఇక్కడ ఉంటుంది ఢిల్లీ, ఈ హర్యానా ఇటు సైడ్ ఈ మధ్యలో ఇక్కడ ఉంటుంది పాయింట్లో ఢిల్లీ ఏదో ఇదే. సో ఎక్కడ ఉంటుంది. సో ఆ ఢిల్లీ పాయింట్కి సంబంధించి ఇక్కడ ఎక్కడెక్కడైతే మెయిన్ సచివాలయం మెయిన్ హెడ్ మనకు అదే కాబట్టి, రాజధాని అదే కాబట్టి అక్కడ ఉన్న సెక్రటేరియట్లో మొత్తానికి సెక్యూరిటీ చేసేది ఎస్ఎస్ఎఫ్ వాళ్ళు. వీళ్ళు ఎస్ఎస్ఎఫ్ వాళ్ళ చేతిలో జస్ట్ ఏదైతే ఇప్పుడు ఐటీబీపీ ఎక్కడైతే ఎలా సెక్యూరిటీ చేస్తున్నాడు, బీఎస్ఎఫ్ వాళ్ళు ఎలాగైతే వీళ్ళు బంగ్లాదేశ్ బార్డర్, పాకిస్తాన్ బార్డర్ ఎలా సెక్యూరిటీ చేస్తున్నారో అట్టా వీళ్ళు కూడా ఆ సెక్రటేరియట్కి సెక్యూరిటీ చేస్తున్నారు అంతే. సో వీళ్ళ పని ఇదే అనమాట. ఇది ఉన్న ఈ యొక్క ఫోర్సులకు సంబంధించి మీకు అర్థమయ్యే విధంగా. సో బీఎస్ఎఫ్ అనేది పాకిస్తాను, బంగ్లాదేశ్ బార్డర్ చూస్తుంది. సిఆర్పిఎఫ్ మొత్తం ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇండియాలో ఏ గొడవ జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా, ఎలక్షన్ డ్యూటీలు జరిగినా, ఏం జరిగినా సిఆర్పిఎఫ్ చూసుకుంటుంది. ఎక్కువ బాధ్యత సిఆర్పిఎఫ్కి ఉంటుంది. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించి చైనా బార్డర్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్బీకి సంబంధించిన నేపాల్, భూటాన్ బార్డర్ చూసుకుంటుంది. ఎస్ఆర్ఐఫ్కి సంబంధించిన మయన్మార్కి సంబంధించిన ఈ బార్డర్ అనేది చూసుకుంటుంది అనమాట. సిఎఫ్ఎఫ్కి సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియాసు, ఫ్యాక్టరీలు, ఎయిర్పోర్ట్లు, మెట్రో స్టేషన్లు ఇవంతా సెక్యూరిటీ సిఎస్ఎఫ్ అనేది చేస్తుంది. ఎన్సిబికి సంబంధించి డ్రగ్స్ గిగ్స్ పడతా ఉంటారు కదా, వాళ్ళకి సెక్యూరిటీ చేస్తారు. ఆఫీసర్కి సెక్యూరిటీ చేసే బాధ్యత ఎన్సిబికి సంబంధించి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించి ఏ గొడవ వచ్చినా, ఏ ప్రాబ్లం ఇష్యూస్ వచ్చినా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇన్వెస్టిగేషన్ చేసేదంతా ఎన్ఐఏ వాళ్ళు. ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ ఇలాంటివంతా మెయిన్ బంగ్లాలు, విఐపి బంగ్లాలు, ప్రధానమంత్రి బంగ్లాలు, రాష్ట్రపతి బంగ్లాలు ఇవంతా ఎస్ఎస్ఎఫ్ చేస్తుంది. ఈ రాష్ట్రపతి బంగ్లాల్లో ఐటీబీపీ వాళ్ళు ఉన్నారు, ఎస్ఎస్బీ వాళ్ళు ఉన్నారు, బీఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, అందరూ చేస్తారు. ప్రతి పనిలోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. సిఆర్పిఎఫ్ వాళ్ళు చేసే పనులు ఇంకో ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. అన్ని పనులు మొత్తం ఆల్ ఇండియా వైజ్గా సిఏపిఎఫ్ అనేది పూర్తిగా చాలా బాధ్యతాయంగా చాలా ఎక్కువ పని కూడా చేస్తుంది అనమాట. సో ఇది మీ యొక్క ప్రధాన పని. ఇందులో ఎక్స్ట్రా డ్యూటీలు, ఎలక్షన్ డ్యూటీలు, విఐపి డ్యూటీలు, మెజారిటీ ఎలక్షన్ డ్యూటీలు సిఏపిఎఫ్ కంట్రోల్లోనే ఎలక్షన్ డ్యూటీలా నడుస్తుంది అనమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ నా భాష మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఏదైనా కన్ఫ్యూజ్ అయినా సరే మీరు కామెంట్ చేయొచ్చు, మళ్ళీ నన్ను అడగచ్చు, నేను చెప్తాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నాకు అర్థం కాలేదనుకుంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ. జై హింద్.